వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను అమెరికాకు చెందిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను ఆవిష్కరించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు గాను హంగేరీ అమెరికన్ కాటలిన్ కరీకో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్లకు గతేడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించగా, వైద్య శాస్త్రంలో ఇప్పటి వరకు 114 సార్లు నోబెల్ బహుమతి ప్రకటించగా 2027 మంది ఈ పురస్కారం అందుకున్నారు. వీరిలో 13 మంది మహిళలు కూడా ఉన్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి 2024 అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ అంటే సుమారు $10 లక్షల నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.